హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సంధ్యతో కబుర్లు. సో ఈ వీడియోలో నేనైతే హైదరాబాద్ టు షిరిడి వన్ డే ట్రిప్ అయితే చూపించబోతున్నాను. వన్ డేలో షిరిడి అయితే పాసిబుల్. సో కాచిగూడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ లోని మనకి అజంతా ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అజంతా ఎక్స్ప్రెస్ ఈవినింగ్ 6 o'clock అయితే ఉంది. ఇది మార్నింగ్ రీచ్ అయ్యేసరికి 6:37 అవుతుంది. సో నాగర్సోల్ కి అయితే రీచ్ అవుతాము. డైరెక్ట్ షిరిడీకి అయితే కాదు, ఈ ట్రైన్ నాగర్సోల్ కి రీచ్ అవుతాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా. హైదరాబాద్ లో అయితే వర్షాలు పడుతున్నాయి, బట్ షిరిడీలో ఎలా ఉంటుంది అనుకున్నాం కానీ ఏం వర్షాలు లేవు, అంతా బాగుంది. టైం అయితే మార్నింగ్ 7 అవుతుంది. నాగర్సోల్ స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. బయటికి రాగానే మనకి చాలా క్యాబ్స్ అనేవి కనిపిస్తాయి అండ్ పర్ హెడ్ 150 అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ షేరింగ్ లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా షిరిడీకి ట్రావెల్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 1 hour జర్నీ అయితే ఉంటుంది. సాయిబాబా వారి భక్తి నివాస్ అయితే రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి, బట్ మాకైతే అది ఆన్లైన్ లో దొరకలేదు. సో అందుకనే మేము జున్నుతో ఇబ్బంది పడ్డం ఎందుకు అని చెప్పి ఇలా హోటల్ యోగిరాజ్ అన్నది ముందుగానే బుక్ చేసుకున్నాము. బట్ భక్తి నివాస్ రూమ్స్ అయితే 200కే మనకి దొరుకుతాయి. అవి చాలా బాగుంటాయి, బట్ అన్ఫార్చునేట్ గా సడన్ ట్రిప్ కాబట్టి మాకు రూమ్స్ అయితే దొరకలేదు. సో ఈ రూమ్ కూడా చాలా బాగుంది అండ్ వాకబుల్ డిస్టెన్స్ బాబా టెంపుల్ కి అయితే చాలా దగ్గరగా తీసుకున్నాం మేమైతే. సో మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇలా బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసాం. సో బ్రేక్ఫాస్ట్ లో అయితే నేను మసాలా దోశ అయితే ఆర్డర్ చేశాను. ఎంతైనా మన ఆంధ్ర ఫుడే, దాని టేస్టే వేరు కదా. సో మసాలా దోశ అయితే కొంచెం నాకు టేస్ట్ డిఫరెంట్ గా అనిపించింది ఇక్కడ. అండ్ ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని బాబా టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. హోటల్ నుండి 10 minutes మాత్రమే. అండ్ ఇలా వెళ్తుండగానే మనకి చాలా మంది కనిపిస్తారు. మేమైతే ఇక్కడే బుక్ అయిపోయాము. అండ్ మీరు ఆ మిస్టేక్ చేయకూడదు అని నేను చెప్తున్నా. అదేంటో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళిద్దరి దగ్గరే మేము బుక్ అయ్యాము. అండ్ ఇదంతా బాబా మందిర్కి ఏరియా అనమాట, ఎంట్రన్స్. సో ఇది గోపురం. మీరందరూ కూడా ఈ గోపురాన్ని చూసి దండం పెట్టుకోండి. మీరు కూడా త్వరలో షిరిడి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బయటికి రాగానే మనకి స్టాట్యూ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ టాయ్స్ కనిపిస్తుంటే మా జున్ను కొంచెం అల్లరి చేశాడు టాయ్స్ కావాలని చెప్పి. బట్ ఎట్ లాస్ట్ వాళ్ళ నాన్న కొంచెం మేనేజ్ చేసి తీసుకొచ్చేసారు. బయట అయితే ఇలా అంతా టాయ్స్ అవి ఉంటాయి. చిన్న షాపింగ్ టైప్ అనమాట. మనం బాబా దర్శనం అయిన తర్వాత ఇలా చిన్న షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది. దర్శనం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఎంత టైం పడుతుందా అని అనుకున్నాం కానీ చాలా క్విక్ గా అయితే అయిపోయింది. అండ్ టెంపుల్ లోనే మనకి అన్నదానం టోకెన్స్ అయితే ఇస్తారు. మేము అన్నదానానికి అయితే వచ్చేసాము. అండ్ అన్నదానం ప్లేస్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఎంతో బాగుంది. టెంపుల్ నుండి అన్నదానానికి రావాలి అంటే అట్లీస్ట్ ఒక 1 km అయినా వాక్ చేయాలి. అండ్ మనకి బస్ ఫెసిలిటీ అయితే ఉన్నది, బట్ మాకైతే అది తెలియలేదు. బట్ అది ఫ్రీ బస్సే. సో మేమైతే వాక్ చేసుకుంటూ వచ్చేసాము. అండ్ అన్నదానం అయితే ఇంత క్లీన్ గా నీట్ గా బాగా చేస్తున్నారు. క్రౌడ్ చూస్తున్నారు కదా, ఎంత ఎక్కువ మంది అయితే ఈ ప్రసాదం తినడానికి వచ్చారు. సో ఇక్కడ అయితే సాంబార్ రైస్ పెట్టారు అండ్ 2 చపాతీస్ అండ్ క్యాబేజీ ఫ్రై, శనగల కూర పెట్టారు. అండ్ ప్రసాదం కూడా చాలా బాగుంది. బయటికి రాగానే మనకి ఇలా బాబా స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. వెంటనే బాబా దర్శనంకి రావాలి అంటే బాబా బ్లెస్సింగ్స్ ఉండాలి మన పైన అని అంటారు. ఇది మీలో ఎంతమంది నమ్ముతారు? నేనైతే చాలా నమ్ముతాను. ఎందుకంటే చాలామంది చాలాసార్లు బాబా దర్శనం కోసం ప్లాన్ చేస్తారు షిరిడి రావడానికి. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఏదో ఒక రీజన్ వల్ల క్యాన్సిల్ అయితే అవుతూ ఉంటాయి. మాకైతే ఇంత సడన్గా షిరిడి అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా అయితే వచ్చేసాము. సో మాకు ఇంకా బాబా పిలుపు అయితే వచ్చింది దర్శనానికి అని చెప్పి మేమైతే వచ్చేసాము ఇంత సడన్గా. సో దర్శనం అయితే చాలా బాగా అయింది. అన్నదానం దగ్గర కూడా బయట ఇలా చిన్న షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉన్నది. ఇంకా మా జున్నుని అయితే ఆపలేము. ఇక్కడ అయితే వాడికి నచ్చిన టాయ్ అయితే వాడే సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాడు. ఇలా చిన్న షాపింగ్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే బస్సెస్ కూడా ఉంటాయని చెప్పాను కదా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. బట్ అదైతే కొంచెం క్రౌడ్ ఉండడం వల్ల మేమైతే ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళాం. 50 rupees ఛార్జ్ చేశారు టెంపుల్ దగ్గరికి రావడానికి. ఈ ప్లేస్ బాబా దర్శనం అవ్వగానే బయటకి వచ్చినప్పుడు మనకి విగ్రహం అనేది కనిపిస్తుంది. లోటస్ లో ఉంటుంది ఈ విగ్రహం. ఎంతో ప్లెజెంట్ గా ఉంది. అసలు ఈ ప్లేస్ అనేది చాలా బాగుంది. ఇంకా నియర్ బై షిరిడిలో చూడాల్సిన ప్లేస్ అయితే సాయి తీర్థ్ థీమ్ పార్క్ అయితే ఉన్నది. ఇక్కడ బాబా గురించి అయితే మనకి ఒక స్టోరీ పెడతారు, లైక్ మూవీ అన్నమాట.
మేము వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళడం అవ్వలేదు. సో, మార్నింగ్ అంతా దర్శనం చేసుకొని ఆఫ్టర్‌నూన్ అన్నదానానికి వెళ్ళి ఇలా ఈవినింగ్ కొంచెం సేపు అలా తిరిగాము. మళ్ళీ మా ట్రైన్ వచ్చి నైట్‌కే ఉన్నది. లైక్ 8:00కే ట్రైన్ ఉంది. సో, అందుకని మేము ఎక్కడికి ఎక్స్‌ప్లోర్ చెయ్యలేదు షిరిడీలో ప్లేసెస్ అయితే. షిరిడీలో మనం ఒక 2 డేస్ అయినా మాక్సిమం స్టే చేస్తే దగ్గరలో మనకి శనిసింగనాపూర్ అనే ప్లేస్ అయితే ఉన్నది. అది షిరిడీ నుండి 70-80 కిలోమీటర్స్ అయితే ఉంటది. అది కూడా చూసుకొని వస్తే చాలా బెటర్. అండ్ ఇంకా దర్శనం టికెట్స్ తీసుకోలేని వాళ్ళు అయితే ఇలా వచ్చి పెయిడ్ దర్శనం టికెట్స్ అండ్ హారతి టికెట్స్ కూడా తీసుకోవచ్చు. దర్శనం టికెట్ అయితే 200 ఉంటుంది. ఆన్‌లైన్‌లో అవైలబిలిటీ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆన్‌లైన్‌లో తీసుకోలేదు అంటే ఇలా వచ్చి తీసుకోవచ్చు. బాబా దర్శనానికి వెళ్ళే దగ్గరలోనే మనకి మొబైల్ కెమెరా లాకర్స్ అనేవి అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఫ్రీ షూ స్టాండ్ కూడా ఉంటుంది. ఎంట్రన్స్‌లోనే ఉంటుంది. చాలా దగ్గర. సో, మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము వెళ్తుండగా వేకి వస్తున్నాము. ఆ 2 పర్సన్స్ అయితే మా దగ్గరకి వచ్చి మేము తీసుకెళ్తాము. సో అండ్ సో అని చెప్పి చాలా మాట్లాడారు. సో, మేమేంటంటే జస్ట్ మాకు ఎంట్రన్స్ చూపించండి ఎటు వెళ్ళాలి అనేసి అన్నాము. వాళ్ళు తీసుకెళ్తూ వాళ్ళు ఒక షాప్‌కి తీసుకెళ్ళి మా స్లిప్పర్స్ అండ్ మొబైల్స్ ఇవన్నీ తీసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం పర్లేదు పెట్టుకోండి అని చెప్పారు. ఎగ్జిట్ కూడా దగ్గరనే మీరు వచ్చినప్పుడు ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు అన్నారు. బట్ ఫైనల్‌గా ఏం చేశారంటే అలా మాట్లాడుతూ ఒక చిన్న స్వీట్ బాక్స్ మా చేతిలో పెట్టేసి 200 అయితే ఛార్జ్ చేశారు. అది చాలా చిన్న బాక్స్. అంత కాస్ట్ అయితే ఉండదు. మేము ఎంత వద్దన్నా సరే అయితే వాళ్ళు అస్సలు వినలేదు. ఏదో ఒకటి అలా చెప్తూనే ఉన్నారు. సో, ఇలాంటి వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. స్లిప్పర్ స్టాండ్ ఎగ్జిట్‌కి దగ్గర అన్నారు కదా! అదైతే అస్సలు దగ్గర కాదు. చాలా వాక్ చేసుకొని రావాల్సి వచ్చింది. ఇంకా రూమ్‌కి అయితే వచ్చేసి ఫ్రెష్ అయిపోయి నైట్‌కి ట్రైన్ ఉన్నది. సో, కొంచెం అయితే తినేసి ఇట్లా స్టేషన్‌కి అయితే వచ్చేసాము. ఈసారి రిటర్న్ ట్రైన్ వచ్చి షిరిడీ నుండి స్టార్ట్ అవుతుంది. సో, షిరిడీ నుండి తెర్లపల్లి స్టేషన్‌కి అయితే రీచ్ అవుతాము. సో, ఈ జర్నీలో మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఎవరిని నమ్మకూడదు. అండ్ ఇలా చాలా మంది కనిపించారు. మాకు ఇద్దరే కాదు ముందు వెళ్తుండగా అయితే చాలా మంది చాలా చెప్తూ అక్కడికి తీసుకెళ్తాం, ఇక్కడికి తీసుకెళ్తాం, అది తీసుకోండి, ఇది తీసుకోండి అని చాలానే చేశారు. బట్ అవన్నీ స్కిప్ చేసి మేమైతే ఇలా వచ్చేసాం. బడ్జెట్‌లో అయితే మాకు చాలా సింపుల్‌గా అయితే వన్ డే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. సో, మ్యాక్స్ 4-5,000లో అయితే మనకి బడ్జెట్‌లో షిరిడీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్.